నమస్కారం బాలకోట గారు. నమస్కారం శ్రీని గారు. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ మీద సమీక్ష నిర్వహించారు. అందులోన ఉమ్, ఆ, అంటే హోంమంత్రి గారు అనిత గారు రిక్వెస్ట్లు పెట్టారు కొన్ని, అంటే అన్ని నూతన వాహనాలు కానీ లేదంటే వసతులు కానీ పోలీస్ ఉమ్. వారందరికీ. సో వాటి మీద కూడా త్వరగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏంది ఎలా ఉందంటారు ఈ 70 రోజుల పాలన? శాంతి భద్రతలు రాష్ట్రంలో, ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఉమ్, గారేమో శాంతి భద్రతలు లేవు, 36 మంది చంపేశారంటారు. తర్వాత ఇక్కడ పోలీస్ ఉమ్, శాఖలోనేమో ఒక 16 మంది ఐపీఎస్లకి ఇది ఇచ్చారు ఏంటి, వాళ్ళని ఆ, దీంట్లో మెయిన్ డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని చెప్పేసి, తర్వాత వాళ్ళు అక్కడే ఉండాలి, పొద్దున సాయంత్రం సంతకాలు పెట్టాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అంటే ఈ అంటే 14 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ, ఆయనకు కూడా ఊపిరి ఆడుతున్నట్లేదు ఈ శాఖ మీద, అంత దారుణంగా తయారైనట్టుగా ఉంది ఈ శాఖ. ఇప్పటికైనా వాళ్ళు కరెక్ట్గానే వ్యవహరిస్తున్నారంటారా లేదా? కొంతమందినేమో ఫార్టీ ఏంటి లుక్అవుట్ నోటీసులు ఉన్న వాళ్ళకి సింపుల్గా అరెస్ట్ తీసుకుని వచ్చి 41 నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు. కొందరిని అసలు ఆ, ఈయన పిన్నెల రామకృష్ణారెడ్డి గారి తమ్ముడినేమో ఇంతవరకు అసలు ఆ కూడా కనుక్కోలేకపోయారు. ఏంటి ఎలా ఉందంటారు అసలు ఈ ఉమ్. పోలీస్ శాఖ వ్యవహారం అంతా? దీన్ని అసలు ఆ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ముప్పతిప్పులు పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బయట నుంచి ఫుడ్ అలౌ చేయలేదు. తర్వాత ఆ, అక్కడున్న హెల్త్ రిపోర్ట్లు కూడా అన్ని రకరకాలుగా మార్చేశారు. అలాంటి అధికారికి కీలక పోస్ట్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు టీటీడీలో. అసలు ఈ శాఖ మీద ఉమ్. అంటూ పట్టంటూ ఉందా, లేదంటే ఏం జరుగుతుంది? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు, మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. మీరు పెద్దలు చాలా చాలా అంశాలను చదువుతున్నవారు. పాలన అంటే ఒక మాటలో చెప్పినా సార్, మీ ద్వారా రాష్ట్ర చెప్పండి ప్రజలకు కూడా అర్థమవుతుంది. చెప్పండి సార్. పాలన అంటే పాలన అంటే తెల్ల కాగితం కాదు. నూటికి నూరు పాలు తెల్లగా కనిపించడం కాదు. పాలన అంటే తప్పులు తక్కువ, ఒప్పులు ఎక్కువ ఉంటే సుపరిపాలన. ఒప్పులు తక్కువ, తప్పులు ఎక్కువ ఉంటే దుష్ట పరిపాలన. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనకు కనిపించేది ఏంటంటే తప్పులు తక్కువ, ఒప్పులు ఎక్కువ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తప్పులు ఎక్కువ, ఒప్పులు తక్కువ. అంటే ఇంకా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే నీళ్ళు ఎక్కువ, పాలు తక్కువ ఉంటే ఏమవుతుంది? నీళ్లు తక్కువ, పాలు ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది? ఇలా పోల్చాలి. ఇప్పటికైతే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గాడిలో పెట్టే విధంగానే అహర్నిశలు కష్టపడుతున్నాడు. నేను ఇటీవల 2, 3 సార్లు ఏదో మా బెంగళూరు నుంచేసి, బెంగళూరు తెలుగు కళా సమితి వాళ్ళు వస్తే ఆ ఈ సభలకి మంత్రులను ఆహ్వానించడం కూడా నేను సచివాలయానికి వెళ్ళాను. సచివాలయం కలకల్లాడుతుంది. అసలు రాకపోకలు ఎక్కువైపోయి సీడ్ యాక్సిస్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అవుతుందండి. అసలు ఒకప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్లు, అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ లో గేదెల గొర్రెలు తప్ప ఎవరు కనిపించారండి మానవ మాత్రులు. ఒక రాజధాని ప్రధానమైన రహదారిలో గేదెల గొర్రెలే కనిపిస్తాయి. ఎందుకంటే నేను ఆ రోడ్డు మీద కొన్ని వందల సార్లు వెళ్ళినండి కదా రాజధాని ఉద్యమంలో. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. జాముగా విద్యుత్ కాంతుల్లో అర్ధరాత్రి 12 అయినా కూడా ఒక హైదరాబాద్ లో నిలబడ్డట్టుగా ఉంటుంది సీడ్ యాక్సిస్ రోడ్లో నిలబడి. ఈ ఈ ఈ ఈ విధమైన పరిపాలన కోసం ఆయన పరితపించటం, సమీక్షలు పెట్టడం, ఇవన్నీ జరుగుతుంది. రెండో వైపున ఏంటంటే గత ప్రభుత్వం చేసిన లోపాలను సరిదిద్దటం జరుగుతుంది. మీకు ఒక మాట చెప్తాను శ్రీని గారు. ఇప్పుడు పంట ఎదగాలంటే రైతు ఏం చేయాలి? పంట బాగుపడాలంటే, పంట ఎదగాలంటే చీడపీడలను ఉంచాలా, తీసేయాలా? తీసేయాల్సిందే సార్. చీడపీడలను తీయకుండా అలాగనే ఉంచితే పంట ఎదుగుతుందా? మ్మ్. ఎదగదు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రెండు బాధ్యతలు. ఒకటి చీడపీడలను తీయాలి గత 5 ఏళ్ల పరిపాలనలో. రెండు, పంట పండించాలి. మళ్ళీ పంటకి చీడపీడలు పడకుండా చూసుకోవాలి. ఆయన పండించే పంట కూడా చీడపీడలు ఉండకూడదు. నేను రాజధాని ఉద్యమం వలన రాష్ట్ర వ్యాప్తమైన ఒక బహుజన కులాల నాయకుడిగా గుర్తింపు పొందాను కాబట్టి నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లా వస్తుంది. ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళ ఆవేదనలో
లేదంటే వాళ్ళ యొక్క సాధక బాధలు, ఇవన్నీ కూడా నాకు ఫోన్లు చేసి చెప్తూ ఉంటుంటారు, కలిసి చెప్తూ ఉంటారు స్వయంగా కూడా. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తిరిగి దీన్ని నిలబెట్టాలి, చెయ్యాలి అని చెప్పేసి అనే ఒక దృష్టితో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు గారు నేను ప్రత్యక్షంగా 7 సార్లు నేను ఆయన కలిసినవన్నీ, బాలకోటయ్య గారు బాగున్నారా రండి అని చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారు నన్ను పేరుతోనే. మళ్ళీ గారు లేకుండా మాట్లాడండి, నాకే సిగ్గు అనిపిస్తుంది. ఆయన బాలకోటయ్య గారు అంటే నా వయసుకి, ఆయనకున్న వయసుకి, ఆయన అనుభవానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. ఆ అలా దగ్గరకు తీసుకునే మనిషి చంద్రబాబు నాయుడు గారిని. పరిపాలన అంటే ఏంటంటే మోకాల వరకు చూసే వ్యక్తి కాదండి ఆయన, ముందు వరకు చూసే వ్యక్తి. సీని గారు మోకాల వరకు చూసుకుంటూ నడుస్తారా? ఎవడైనా మోకాల వరకు చూసుకుంటూ నడిస్తే మొక్కబొరల పడుతుంది. ముందు చూపుతో చూసుకుంటూ నడిస్తే ముందేముందో అర్థం అవుతుంది, నడక సాగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని వెంటనే అర్థం చేసుకోవాలంటే తప్పుగా కనిపిస్తుంది, 4 రోజులాగా ఆలోచిస్తే ఒప్పుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కూడా మన ఈ వైసీపీ నాయకులు ఈ అరెస్టులు కాకోకుండా ఈ కేసులో ఉన్న నాయకులు న్యాయస్థానాలకు పోవటాలు, లేదా మేము విదేశాలకు పోతామని చెప్పేసి విమానాశ్రయాలకు పోవటాలు, అక్కడ తిరిగి రావటాలు, లేదా జోగి రమేష్ గారి యొక్క విచారణ, లేదా ఆయన కొడుకు రాజు యొక్క అరెస్టు, లేదా దేవినేని అవినాష్ యొక్క పలాయన వాదము, వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో పడిపోయి రక్కిన వాళ్ళే. ఇప్పుడు అడవిలో కనుక తోడేళ్ళు హైనాలు ఏం చేస్తాయి అంటే జంతువు బతికుండగానే తింటాయి, చంపను కూడా చంపకుండా బతికుండగానే దేనికి అది పీక్కు తింటది. అలాగనే వీళ్ళందరూ ఏంటంటే రాష్ట్రంలో పడి పీక్కు తిన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల, వాళ్ళు రాష్ట్రాన్ని పీక్కు తింటున్నారు అని. ఏదేదో ప్రతిపక్ష పార్టీలు పీకేస్తున్నారు, నాకు 175 వస్తే వై నాట్ 175, వై నాట్ 175, ఏం బీక్కుంటారు బీక్కోండి, పైది బీక్కుంటారా కిందది బీక్కుంటారా అని చెప్పేసి ఓ ఆయన చేసిన రభస కాదు. చొక్కాలు మడతాయండి, లుంగీలు మడతాయండి, అసలు అవసరంతో గుడ్డలే ఇప్పేసేసి వెళ్ళిపోండి, ఈ టైప్లో పిలుపులు ఇచ్చాడు కదా, మనం చూసాం కదా. ఒక ఆయనేమో అసలు పవన్ కళ్యాణ్ నేను గేటే దాటనే ఉన్నట్టాడు, రోజానేమో పావలా అంటది, 4 భార్యలు అంటారు, 3 భార్యలు అంటారు, వీళ్ళకి ఎంతమంది ఉంటారో చెప్పరు, వీళ్ళ దగ్గర నిన్ను దివ్యాంగులు ఉన్నాయో తెలియదు. దివ్యాంగుడి జీవితం చూస్తున్నావు కదా, అది మరీ దారుణం. ఓ డైరెక్ట్ డిబేట్లోనే పంచాయతీలు పెట్టేసుకుంటాడు. అంటే భార్యాభర్తల పంచాయతీ కూడా టీవీ ఛానల్లో పెట్టుకొని పరిష్కారం చేసుకుంటున్నాడు ఆయన. టీవీ ఛానల్లో వేదిక, కొన్ని మసాలా ఛానళ్ళు ఉంటాయి కదా, అదే పని. ఆఖరికి దువ్వాడ శ్రీనివాస్ గారి యొక్క ప్రియురాలి చేత కూడా పాటలు పాడిస్తున్నారు. దువ్వాడ శ్రీని గారికి ఎలాంటి పాట అంటే మీకు ఇష్టం, మీరు ఆయన కోసం ఒక పాట పాడారు కదా, మా కోసం ఒక పాట పాడండి, ఆయన కోసం ఒక నాట్యం చేశారు కదా, మా కోసం ఒక నాట్యం చేయండి. బాబా అటువంటి వాళ్ళని ఎమ్మెల్సీలుగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చూశారో లేదో మరి ఆ వీడియోలు చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ వారి యొక్క చిత్రాలను, అంటే పరిపాలనని అంతంత దుర్మార్గం చేస్తే వగచి ఏడ్చి కన్నీళ్లు పెట్టి అన్ని సామాజిక వర్గాలు సార్ రోడ్డు మీదకి వచ్చి అరిచి, జీతాలు లేక, ఉపాధి లేక, రాజధాని లేక, పోలవరం లేక అలోలచ్చిన అంటూ కోర్టులకు వెళ్తూ అన్నమో రామచంద్ర నడిచినట్టుగా న్యాయమో రామచంద్ర అని చెప్పేసి అంటే ఆ కోర్టులు కాస్త కూస్తూ ఊపులు సలిపే విధంగా చేస్తే, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఒక పక్క ప్రతిపక్ష పార్టీల అరెస్టు, ఒక పక్క నాలాంటి వాళ్ళ హౌస్ అరెస్టులు, మీలాంటి వాళ్ళ వేధింపులు, తెల్లారుజాము దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఈ రాష్ట్రాన్ని మేలుకొల్పటం కోసం, ప్రజలను చైతన్యవంతం చేయటం కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఏ గతి పడుతుందని చెప్పేసి అని అమెరికాలో ఉండే గుండెలు కూడా తడైపోయి, దేశవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కంకణబద్దులైపోయి తెగబడి ఒక యుద్ధానికి వచ్చినట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి 24 యుద్ధం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఔరంగజేబులాగా మట్టి కనిపించాం. మరి సమీక్ష ఉందా ఆ పార్టీకి? నేను ఎందుకు ఓడిపోయా, నన్ను ఎందుకు ఓడిచ్చారు, నా 3 రాజధానుల సిద్ధాంతం మూర్ఖత్వమా మంచిదా? ఇప్పటికీ సమీక్ష లేదండి. మళ్ళీ గొడ్డలు పట్టుకొని ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు 29 వస్తుంది అనేదే వాళ్ళ ఆలోచన. 29 రావాలి, మళ్ళీ మేము పోటీ చేయాలి, తెలుగుదేశం పార్టీని దించాలి, మేము అధికారంలోకి రావాలి, ఈ గొడ్డలు పట్టుకొని మళ్ళీ అందరిని వేసుకుంటూ పోవాలి, రాజధాని చెట్లు కూడా నరుక్కుంటూ పోవాలి, మళ్ళీ అడవిని పెంచాలి. అసలు నాకు
ఏమైపోయిందండి రాజకీయాలు? ఓ పుచ్చలపల్లి సుందరయ్య, ఒక చండ్ర రాజేశ్వరరావు, ఒక ఆవిరాల గోపాలకృష్ణయ్య, ఒక తరిమెళ్ళ నాగిరెడ్డి. వాళ్ళు మీరు మాట విన్నారో లేదో, తరిమెళ్ళ నాగిరెడ్డి రాయలసీమ 1000 ఎకరాలు ఇచ్చాడు పేదలకు. తాకట్ల భారతదేశం అని చెప్పి ఆయన ఒక పుస్తకం రాశారు. ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా వెళ్ళి చట్టసభల మూలాన ప్రజలకు ఉణగూడేది ఏం లేదని ఆఖరికి ఆయన నక్సలైట్ ఉద్యమంలోకి పోయారు సార్. హీఈస్ ఆల్సో తరిమెల నాగిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు నాగిరెడ్డి. తల్లి భారతి, తల్లి భారతి, ఎండిన స్తనాలపైకి ఎగబడ్డ బిడ్డలను ఓదార్చలేని దీనత్వం నీది అన్నాడు సార్. బద్దం భాస్కర్ రెడ్డి, ఎలియాస్ చెరబండరాజు, వాళ్ళు సామాజిక వర్గం రెడ్డే. జగన్మోహన్ రెడ్డి రెడ్డి, పెద్దిరెడ్డి రెడ్డి, సాయిరెడ్డి రెడ్డి, ఆల రామకృష్ణారెడ్డి రెడ్డి. రెడ్డో దొడ్డు. ఏమైందండి వాట్సాప్? దాని మూలన ఏమైపోయింది? నాలాంటి వాళ్ళ మీద, నాలాంటి వాళ్ళకి రాజకీయాల మీద అసహ్యం పుట్టింది. న్యాయస్థానాలు కొందరి పక్షం, ఐఏఎస్లు కొందరి పక్షం, ఐపీఎస్లు కొందరి పక్షం, ఈ పోలీస్ స్థానాలు ప్రజల కోసం కాదు అనే పరిస్థితికి వచ్చింది. ఇది జరుగుతున్న నేరాలు, గంజాయి, గుట్కా, డ్రగ్స్, జేటాక్స్ మందు, ఇసుక వ్యాపారాలు అర్ధరాత్రి లేపేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇసుకని ఇంకా సులభతరం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఏ ప్రభుత్వంలోనే సరే తప్పులు తక్కువ ఉంటాయి. తప్పులు ఉండకుండా ఉండవు సార్. తప్పులు ఉండవు, అంతా పోయితే అని అనుకుంటే అది భ్రమ. అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్రాల ప్రభుత్వమైనా, దేశాల ప్రభుత్వమైనా తప్పును తగ్గించుకుంటూ ఒప్పులు సరి చేసుకోవాలి. అదే జీవితం. కుటుంబ జీవితంలో కూడా సమస్యను తగ్గించుకుంటూ భార్యాభర్తలు స్నేహాన్ని పెంచుకోవాలి, ఒప్పుల్ని పెంచుకోవాలి. అలాగనే పరిపాలన ఉంటుంది. తప్పనిసరిగా ఈ దిశగా కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఒక మాట విన్నాను, ఈ 3 రాజధానుల మీద బొత్స సత్యనారాయణ ఏదో సమీక్షించుకొని విశాఖే కార్యవర్గ రాజధాని అనే విషయాన్ని ఏంటో అనేది మేము సమీక్షించుకొని చెప్తామని అన్నారు. తప్పనిసరిగా నేను డిమాండ్ చేస్తున్నాను రాజధాని ఉద్యమ నాయకుడిగా, ఈ చిన్న రాష్ట్రానికి, అతి చిన్న రాష్ట్రానికి కలతలో కన్నీరు పెట్టే దుర్మార్గమైన 3 రాజధానుల విభజనవాదాన్ని విడనాడు. ముందు మీరు ప్రకటించండి. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని, ఒక రాజధాని ఉంటే చాలని మీరు ప్రకటించండి. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు. రేపొద్దున వచ్చే ప్రభుత్వం రేపు చేస్తుంది, ఎల్లుండి వచ్చే ప్రభుత్వం ఎల్లుండి చేస్తుంది. భాగ్యనగరం లాగా 450 సంవత్సరాల చరిత్ర కలిగిన భాగ్యనగరం లాగా రైతులు నిర్మించిన ఈ రాజధాని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, 5.5 కోట్ల మంది ప్రజలకి రాజధాని లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ కన్నా 51 నాటి 1951 నుంచి రాజధాని కోసం అలమటించి ఇక్కడ గుడారాలు, అక్కడ గుడారాలు, హైదరాబాద్ వెళ్ళి ఆఖరికి హైదరాబాద్ దంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది. తప్పనిసరిగా వైసీపీ పార్టీ రాజధాని విషయంలో స్పష్టతనివ్వాలి. స్పష్టతనిచ్చి రాజకీయాలు చేయాలి. రాజధాని విషయంలోనే స్పష్టత లేనప్పుడు రాజకీయాలు దేనికండి? తప్పనిసరిగా అందుకని చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక నిత్య కృషి వలుడులా కష్టపడుతున్న మాట యథార్థం. పరిపాలన గాడిలో పెడుతున్న మాట యథార్థం. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతను కూడా గాడిలో పెడుతున్న యథార్థం. తప్పనిసరిగా నేను మొన్న చెప్పాను సార్, ఒక గుడ్ గవర్నెన్స్ కావాలని, ఒక స్పీడ్ గవర్నెన్స్ కావాలని చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తుంటాడు. ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తేనే స్పీడ్ గవర్నెన్స్ రాదండి, గుడ్ గవర్నెన్స్ రాదండి. ఆ యొక్క మంత్రిత్వ శాఖలో ఉన్న 26 మంది మంత్రులు తప్పించాలి, 124 మంది ఎమ్మెల్యేలు తప్పించాలి, ఆ పార్టీ తప్పించాలి. ఒక నాయకుడు తప్పిస్తేనే అవ్వదు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తే ఈ రాష్ట్రం తెలియదిద్దుకునే అవకాశం ఉంటుంది. శ్రీనిగా ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు పాలన అనేది తెల్ల కాగితం కాదు. ఖచ్చితంగా ఇందులో ఆ, చీడపీడలు కూడా ఉంటాయి. వాటిని తీసేసి చెడు పనులు తగ్గించుకునేసి, అంటే కొన్ని చెడులు జరుగుతుంటాయి, తప్పులు తగ్గించుకునేసి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిద్దామండి చంద్రబాబు నాయుడు గారు. అలాగే పోలీస్ శాఖని వాళ్ళ తీరు మార్చుకోమని చెప్పారు. ఇకపైన కంప్లైంట్స్ అంటూ రాకూడదని చెప్పారు నేను చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇసుక పాలసీలు కూడా ఇంకా బెటర్మెంట్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు. చూద్దాం మరి. ప్రజలకు ఏదైనా సరే మంచి జరగాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు శ్రీనిగా.